ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి సింగరేణిలో ఉన్న పరిస్థితులను, సింగరేణి టెక్నాలజీని, సింగరేణి వెల్ఫేర్ను, సింగరేణి సేఫ్టీని మీకు చూపించే క్రమంలో మరి సింగరేణిలో గతంలో పేరుగాంచిన బొగ్గు గనులు ఏవైతున్నాయో ప్రస్తుత కాలం కొన్ని మూసివేసిన గనుల గురించి, మరి కొత్తగూడెం మైన్స్ గురించి, ఇల్లందు మైన్స్ గురించి, బెల్లంపల్లి మైన్స్ గురించి, అలాగే మందమరి బొగ్గు గనుల గురించి మీకు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి మొట్టమొదటి బొగ్గు గని మూసివేయబడింది ఏదైతుందో ఆర్కేట్, మీకు చూస్తున్నారు కదా, ఆ బొగ్గు గని మూసివేయబడింది. ఈ క్రమంలో కొన్ని విషయాలు మనతోని పంచుకుంటానికి మరి తిరుపతి రాజు గారు, అంటే గతంలో ఎంటీఎస్ఏలో ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దాదాపు 10 ఏళ్ల క్రితము సార్ రిటైర్ అయ్యారు. మరి వారు కూడా ఈ బొగ్గు గనిలో పనిచేసినట్టు మనకు తెలిసింది. వీరిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? సార్, మీరు గతంలో ఈ బొగ్గు వాయిలో పనిచేసినట్టు తెలిసింది కదా, మీరు ఇక్కడ ఎంత కాలం చేశారండి? ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను. అచ్చా, ఏ సంవత్సరంలో పనిచేశారు? 90. అప్ప అంటే అప్పుడు ఎన్ని డ్రిల్స్ నడిచాయి మన బొగ్గన్లో? షిఫ్ట్ కు ఒక 6 డ్రిల్స్ మినిమం నడిచాయి. అచ్చా. మీరు ఉన్న సమయంలో మరి సేఫ్టీ గురించి మరి అప్పుడు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు మరి ఆ పరిస్థితుల్లో కూడా సేఫ్టీకి మీరు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సేమ్ అంత ఇప్పుడు ఎట్లున్నదో అప్పుడు అట్లనే ఉన్నది. ఇంకా కొంచెం లేటెస్ట్ కూడా సేఫ్టీ గురించి కంపెనీ బాగా ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ సందర్భంగా ఒక సీనియర్ గా, అంటే కొన్ని రోజులు మైనింగ్ స్టాఫ్ కు ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా, అటువంటి సందర్భంలో అన్ని బొగ్గు గనుల గురించి మీకు ఒక అవగాహన ఉంటుంటది. ఈ బొగ్గు గని గురించి ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఏమైనా ఉత్పన్నమైనాయా? ఏమీ లేవు. ఇంతకు ముందు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండే అప్పుడు, కానీ తర్వాత తదనంతరం ఈ ఉత్పత్తిని దాని మీద కార్మికులు ధ్యాస పెట్టడం, కార్మికులకు తర్వాత కంపెనీ కూడా కొన్ని వనరులు వసతులు కల్పించడం వల్ల చాలా అతిగా పెద్దగా మార్పు జరిగి మా గని కూడా మంచిగా డెవలప్ అయింది. ప్రొడక్టివిటీ విషయంలో కూడా ఎప్పటికీ ముందంజనే ఉండేది. అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం కూడా చాలా శ్రద్ధగల యాజమాన్యం ఉండే. దీన్ని ఉత్పత్తి లాస్ కాకుండా ఉత్పాదకత గాని, క్రమశిక్షణ గాని, రక్షణ గాని డివియేట్ జరగకుండా చూసుకునేది. నేను చెప్పే కరెక్ట్? మీరు చెప్పేది బరాబరే. కానీ ఈ సందర్భంగా ఇది ఎంత కాలం అయిందండి మన క్లోజ్ మూసివేసి? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? చెప్పు, 4-5 ఏళ్ళే చెప్పారు. 5 సంవత్సరాలు, ఇది కూడా కాలే, తక్కువ 4 సంవత్సరాల కింద మూసేయడం జరిగింది. అంటే దాదాపు మళ్ళా ఇదంతా ఓపెన్ కాస్ట్ చేస్తారు అనే ఒక ఆలోచనలో ప్రజలు, కార్మికులు ఉన్నారు. అంటే ఓపెన్ కాస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉండవచ్చు బహుశా. ఇది చాలా సింగరేణిలోనే చిన్న మైను, తక్కువ గ్రేడియంట్ మైను. దీంట్లో అప్పటికే బొగ్గు వనరులన్నీ కూడా అయిపోయిన తర్వాతనే ఒకవేళ తప్పకుండా క్లోజ్ చేసిండ్రు. ఒకవేళ ఏమన్నా ఉంటే ఓపెన్ కాస్ట్ పద్ధతి ద్వారా మెగా ఓసీ చేస్తారు. RK7 నుండి ఇక్కడికి అనేది ఒక వినికిడి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అది భూగర్భంలో ఖనిజ వనరులను బట్టి కానీ, తర్వాత బొగ్గు అవసరత బట్టి కానీ చేస్తే చేయవచ్చు. ఎందుకంటే ఖనిజం అనేది చాలా విలువైంది. దాన్ని తప్పకుండా భూగర్భంలో ఉండకుండా దాన్ని తీయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంధన వనరులు మనకు భారతదేశానికి అవసరం కనుక, విద్యుత్ శక్తి ప్రొడక్షన్ కి అవసరం కనుక తప్పకుండా ఖనిజం లోపల పోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మూసివేసిన బొగ్గు గని అయినా మేనేజ్మెంట్, యాజమాన్యం అప్పుడు మరి పచ్చదనానికి, పర్యావరణానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందనే విషయం ఇప్పుడు మనము మన సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే మీరు చూస్తున్నారు. ఎంత పచ్చదనం ఉన్నదంటే ఫ్రెండ్స్, మరి ఒక అద్భుతమైన రీతిలో యాజమాన్యం మరి పర్యావరణానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు కూడా తెలిసింది. మరి ఇది మూసివేశాక ఇంకాస్త లోపలికి వెళ్దాం మనం. అక్కడ మన బ్యాంక్ హెడ్ అప్పుడు ఆఫీస్ ఎలా ఉంది, ఆ పరిస్థితులు ఏంటి, ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగినట్టుగా సింగరేణిలో మన తిరుపతి రాజు గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు మూసివేశాక మరి దీని పరిస్థితి ఎలా ఉంది, మూసివేసిన గన్లను మీకు చూపించే ప్రయత్నంలో ఈరోజు మనం రవీంద్ర ఖానీ 8వ ఇంక్లైన్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనము చూసినట్టయితే మనం తెలుసుకున్న వివరాల ప్రకారము 1979 డిసెంబర్ నెల 3వ తేదీన ఈ బొగ్గు గని ప్రారంభించినట్టు మనకు రికార్డ్స్ తెలియజేస్తున్నాయి.
ఈ అద్భుతమైన బొగ్గు గనిలో దాదాపుగా అంటే ఉజ్జాయింపుగా 8 మిలియన్ టన్నుల బొగ్గు తీసినట్టు తెలిసింది. భవిష్యత్తులో ఈ కొన్ని 3-4 గనులు కలిపి మెగా ఓపెన్ కాస్ట్గా చేసే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి ఈరోజు ఆ రోజున కలకలలాడిన ఈ బొగ్గు గని ఈరోజు మరి కళావిహీనంగా మారిపోయి ఒక అడవిని తలపించే రీతిలో ఇప్పుడు తయారైనట్టుగా మనకు తెలుస్తుంది. అంటే యాజమాన్యం ముందు చూపుతోని ప్లాంటేషన్ చేయటం వల్ల ప్రకృతి అందాలను కూడా మనము ప్రస్తుతం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ మీకు కొత్త అనుభూతిని కలిగించాలనే నా ప్రయత్నము. చూడండి. ఓకే. రాజు గారు, ఇదేంటి ఏదో బోర్డు పెట్టారు ఇక్కడ, అంత గడ్డలాగున్నది? ఇది మ్యాన్వే. అంటే మనుషులు దిగేది కదా? మనుషులు దిగేది. అది మెయినింగ్ లైన్ అది. అయితే దీన్ని మైన్ మాత్రం 3/11/2001 నాడు క్లోజ్ చేయడం, 2021 నాడు క్లోజ్ చేయడం జరిగింది. 2 ఇంక్లైన్లకు కూడా సేఫ్టీ రక్షణ విషయంలో ఫెన్సింగ్ వేసి వేయడం కూడా జరిగింది. పశువులు కానీ ఇల్లీగల్ గా ఎవరైనా ఒకవేళ పోతారేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఫెన్సింగ్ లేసి రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఫెన్సింగ్ ఉండటం వల్ల ఎవరి లోపల అసలు వాస్తవంగా గేట్ దగ్గరనే చెక్ పోస్ట్ దగ్గర వాచ్మెన్ పెట్టారు. ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి రావడానికి వీలు లేదు. మనం ప్రత్యేక పశువులో పై అధికారుల పర్మిషన్ తో మనం వచ్చినాం కనుక ఒకవేళ పశువులు రాకుండా గానీ అనాథరైజ్డ్ పర్సన్స్ రాకుండా గానీ ఏం యాక్టివిటీస్ జరగకుండా గానీ ఇక్కడ ఏమన్నా ఒకవేళ వచ్చి దీనిలో ఇదేంటి అని దిగే ప్రయత్నం చేయడం ఇటువంటి చేయకుండా పూర్తి సీల్ చేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది 2 ఇంక్లైన్లకు. అటు మరి మెయిన్ ఇంక్లైన్ కూడా చూద్దామా సార్? మెయిన్ ఇంక్లైన్ కూడా ఉంది ఫెన్సింగ్. చూడొచ్చు మెయిన్ ఇంక్లైన్ ఫెన్సింగ్. అదా? వావ్. అంటే ఇది మట్టితో కూడిపేసినట్టున్నారు. కూడిపేసి మనుషులు ఎవరు ఎంటర్ కాకుండా చేసి ఇన్ అడిషన్ టు దట్ మనం రక్షణ చర్యలు తీసుకోవడానికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇది మంచి ఆలోచన మొత్తానికి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇదేమైనా కుంగినా కూడా లోపల దిగిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే స్టీల్ ఆర్చ్ ఉంటది కనుక కుంగే ప్రసక్తి లేదు. అయినా అడిషనల్ గా రక్షణ చర్యలు తీసుకోవడానికి భాగంగానే ఫెన్సింగ్ వేసి పెట్టడం జరిగింది. ఈ బోర్డు ఇదే కదా అండి? ఇదే. మెయిన్ ఇంక్లైన్ డీప్. వావ్. అది మీద బ్యాంక్ హెడ్ అది. ఇది మెయిన్ ఇంక్లైన్ నుంచి ఆ ప్రొడక్షన్ తీసుకొని అటు నుంచి తీసుకునే ఆనవాయితీ ఉండే. ఒకసారి పోయేద్దామా సార్ దాకా? మరి వీలుంటే పదాలండి. ఓకే రాజు గారు, మరి ఇక్కడ కొద్దిగా మనము మీరు అన్నట్టు బ్యాంక్ హెడ్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. ఇవన్నీ అబెండెంట్ కదా, అందుకే వాస్తవంగా పర్మిషన్ ఇవ్వరు. కానీ మీరు తప్పకుండా కార్మికులకు కానీ యాజమాన్యానికి కానీ ఒక అవగాహన కల్పిస్తామని వచ్చింది కనుక మీకు చూపించక తప్పడం లేదు. మీరు ఎందుకంటే టాప్ యాజమాన్యం పర్మిషన్ తీసుకొని వచ్చింది కనుక అదే సార్. ఎందుకంటే ప్రొహిబిటెడ్ ఏరియా, ఒక రకంగా చెప్పాలంటే ప్రొహిబిటెడ్ ఏరియా, నిషేధ స్థలం. అవును, మీరు అనేది రేటే. మన కార్మికులకు మన సింగరేణి యొక్క ఔన్నత్యము, గత చరిత్ర కూడా తెలియాలనే ఉద్దేశంతోనే
ఈ ప్రయత్నాలు అది యాజమాన్యం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ రాజుగారు ఇటు వెళ్ళటానికి ఛాన్స్ లేదు, అదేంది ఈ ఛాన్స్ లేదు. ఇక్కడ అక్కడ బాయిలా ఉందా, గోడగట్టు. ఓకే రాజుగారు, ఇక మీరు చెప్పినట్టు కొద్దిగా కష్టపడాల్సిందే. మనం బ్యాంక్ హెడ్ చూడాలంటే జాగ్రత్త. మరి ఇద్దరు రిటైర్డ్ వాళ్ళమే, నేను రాలేదు, జాగ్రత్త. పట్టుకో. యా ఫ్రెండ్స్ చూస్తున్నారా, మీకోసము మీకు సింగరేణి వివరాలు తెలియజేయాలనే కాన్సెప్ట్ తోని మరి ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. మెల్లగా ఒక ఫోటో తీసుకో బాబు, ఇది ఇట్లా ఇద్దరు. వావ్, ఇంత చిత్తడి. పడతాను. వావ్, జాగ్రత్త నువ్వు తప్పితే అంటే నీకు ఆశ నేను. అబ్బో, మెల్లగా ఎవరో పిలుతాను. వచ్చేసినావు ఇక్కడ దాకా. కనబడండి అమ్మా, మా వీడియోగ్రాఫర్ కూడా బాగా రిస్క్ తీసుకుంటాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాంక్ హెడ్ ఎక్కాము మనము. అది ఎక్కటానికి మరి ఎంత తిప్పలు పడ్డారో మేము చూసాము. రాజుగారు కూడా ఆయాసపడ్డారు. ఇప్పుడు మీరు చూస్తున్న గడ్డ ఏదైతుందో అది మెయిన్ ఇంక్లైన్ సంబంధించింది. అది ఎందుకంటే అది పక్కన టెంపుల్ ఉన్నది. మనం కిందికి వెళ్ళినప్పుడు టెంపుల్ చూద్దాము. ఈ చెట్లు చూస్తున్నారా, చిక్కటి అడవి. గతంలో మీకు చూపించాను అమెజాన్ అడవి లాంటి సింగరేణి ప్రాంతం అని. అదే క్రమంలో ఇప్పుడు ఈ బోర్డు వెనుకకెళ్ళి మనం వెళ్ళాలి. మరి వెనుక ఎట్లుందో తెలియదు. ఓ చెట్లు, పుట్టలు, పాములు గీడ ఏం లేవనుకుంటా. ఉన్నా ఏం కాదులే, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. చాలా కష్టం. ఇది బ్యాంక్ హెడ్, రైట్? ఓకే, జాగ్రత్త. ఇది భర్తీ లైన్, ఇది భర్తీ లైన్. జాగ్రత్త బాబు. ఆ చెట్టు చూసారా, మీకు కనబడుతుంది వృక్షం. ఎంత అద్భుతమైన వృక్షాలండి ఇక్కడ. దీన్ని వాస్తవంగా పరిశీలిస్తే ఒక పిక్నిక్ స్పాట్ కూడా చేసుకోవచ్చు శుభ్రం చేసుకుంటే. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ బ్యాంక్ హెడ్ దగ్గర దాకా వెళ్దాం రండి. రాజుగారు జాగ్రత్త, పాములు. రాజుగారు జాగ్రత్త. ఓ మెల్లగా. ఇక్కడ రేకులు వేస్తున్నారు, మనకు వద్దు అది. ఇది బ్యాంక్ హెడ్ దిక్కు. అంటే ఇప్పుడు బ్యాంక్ హెడ్ అంటే ఇప్పుడు టబ్బులు అట్లా లాక్కొని ఇట్టించేదా? అవును, అట్లా లాక్కొని ఇచ్చి ఇక్కడ అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళా దీన్ని ఏమంటారు? బ్యాంక్ హెడ్. బ్యాంక్ హెడ్, బంకర్ అంటే అర్థమవుతుంది సార్. మీరు బ్యాంక్ హెడ్ అంటే ఏం అర్థమవుతుంది? ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంత సాహసాలు ఎందుకు తెలుసా? మీకోసమే, మీకు తెలియచేద్దామనే. నరమానవులు ఇటు రారు, వచ్చే అవకాశాలు లేవు. రానియరు కూడా. కానీ ఇంత రిస్క్ తీసుకొని మీకోసం ఇక్కడికి వచ్చినాం తెలుసా? ఇటు పక్క చూడండి, చెట్టు ఎట్లా పెరిగిందో, రావి చెట్టు. ఓ బాప్ రే బాప్. అంటే దీంట్లో అంటే వచ్చిన బొగ్గు ఇలా వేసి డంప్ చేసేదా? ట్రిపుల్ చేస్తారు. కింద లారీ ఉండి లోడ్ తీసుకొని. అచ్చా. మనం ఇక్కడ దాకా వెళ్ళి వద్దాం ఒకసారి. జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త. రస్ట్ వచ్చి నగులు పడతాయి. ఆంగ్లర్. వావ్, జాగ్రత్త. నువ్వు అక్కడే ఉండు బాబు. వావ్, ఇంత హైట్. ఇది బంకరు. అంటే దాంట్లో బొగ్గు వచ్చేస్తే దాంట్లోకి వెళ్ళి ఈ లారీలకు వెళ్ళిపోయేది. చాలా రిస్కీ అండి మొత్తానికి. అంటే ఒక బొగ్గు గని నడవాలి అంటే ఎన్ని పనులు జరగాలి, ఏ రకంగా ఉండాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఏముంది? 4 సిమ్ 5 సిమ్. ఈ 5 సిమ్ బంకర్ ఏంటండి? ఇది 4 సిమ్. అది 4 సిమ్ బంకర్.
అంటే ఒకటి ఏంటి? మామూలు బొగ్గు ఆ, గ్రేడ్ కొరకు, అచ్చా. ఇంకోటి మంచి నెంబర్ 1 గ్రేడ్ ది ఒక బంకర్ లో కొట్టి ఆహా. దానికే సపరేట్ చేసే మామూలు బొగ్గేమో దాంట్లో, ఆ, మంచి బొగ్గేమో దీంట్లో గ్రేడ్ వైజ్ గా పోసి ఆహాహా. అప్పుడు మనం సప్లై చేస్తే మ్మ్. వాస్తవంగా మనం అంటే ఇప్పుడు ఈ సీములు అంటే ఏంటి అర్థం కాలేదు నాకు. సీమ్లు అంటే ఒకటి పైన ఒకటి ఫార్మేషన్ జరుగుతాయి. వెనకట కొన్ని పొరలు, లక్షల బొగ్గు సంవత్సరాలు పొరలు. బొగ్గు పొరలు అచ్చా అచ్చా అచ్చా. ఫార్మేషన్ జరుగుతాయి. దీంట్లో క్వాలిటీస్ ఉంటాయా? క్వాలిటీస్ ఉంటాయి. అచ్చా అచ్చా అచ్చా. అంటే దీంట్లో ఇప్పుడు 2 క్వాలిటీస్ అన్నట్టు. ఫర్ అంటే- ఎగ్జాంపుల్ ఆ, గ్రేడ్ ను బట్టి, కోల్ ఆ. గ్రేడ్ ను బట్టి అట్లా చూసి ఆ. దాన్ని అది చేసి కొట్టేవాళ్ళం. అచ్చా 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 అచ్చా. ఓకే సార్, ఇంత శ్రమ తీసుకొని మాకు ఇది చూపించినందుకు మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్. ఇలా దిగుదాం అనుకున్నాం ఫ్రెండ్స్, చాలా కష్టమైన విషయం అది. అట్లా పోవచ్చు అట్లా బండి. దిగలేము. అది ఎంత గ్రేడియంట్ చూడనా, ఉత్తగానే స్లిప్ అవుతామాట అట్లా దిగితే. ఇటు ముఖం చేసుకుంటా దిగచ్చు. లేదు, రిస్క్ వద్దు. మరి అట్లే దిగుడు. ఇప్పుడు అట్లే దిగుడు కష్టం దిగుదాం. అవుతుంది. ఎప్పుడు ఏం కాదు, కష్టం కాదు బాబు అట్లా దిగటం. ఎప్పుడు ఈజీ. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దిగటము కూడా ఒక సర్కస్ లాగానే ఉంది. చాలా జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది. వావ్, మా తిరుపతి సారు దిగుదాము, ఉల్టా దిగుదాం అన్నాడు. మరి అట్లా ట్రై చేస్తాను. ఉంటనే అంటే బోర్లా పడుకొని అవి ఇట్లా కొద్దిగా స్లిప్ అయితే మీరు కొద్దిగా ఆగండి, నేను దిగినాక మీరు కొద్దిగా దిగినాక రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదంతా మీకోసమే. మా వీడియోగ్రాఫర్ కనబడతలేదు నాకు, మేము కనబడుతున్నామా? కొద్దిగా క్రాస్లో తీసుకో. ఆగండి, మీరు ఆగండి కొద్దిగా, మనం వీడియోలు రావాలి కదా, కొద్దిగా గ్యాప్ ఇచ్చి నడవాలి మనం. నువ్వు సైడ్కు పోరు అది బాబు, కొద్దిగా కనబడతాం కదా శశి. ఇది కనబడతలేదా పరాజ్? ఓకే, అదే మరి. ఆహా, ఇవి పట్టుకో తమ్ముడు, ఆడాడా ఇగో ఇవి పట్టుకో. ఇనిపై పట్టుకుంటలేను, కిందనే పట్టుకుంటాను కానీ. ఓకే, ఇది మంచిగా లేదా? దానికన్నా చాలా కష్టమే. దానికన్నా మంచిగా ఉందా లేదా? మనోనే ముందుకు తీస్తే అయిపోయి. దానికన్నా మంచిగా ఉందా లేదా? ఓకే, దిగచ్చు. దిగినము, కొద్దిగా ఇక్కడ కొద్దిగా జాగ్రత్త. ఓ బాప్, ఓ అయ్యో, జాగ్రత్త. కోసేసి నువ్వు జాగ్రత్త రావాలి. ఓ అబ్బా, దిగిన మెల్లగన్నా. ఇంకోటి లేదు కదా, ఇంకోటి ఉన్నదా? ఇంకోటి ఉన్నది అక్కడ, అది దాని కింద ఇంకోటి పెద్దది ఉన్నది. ఇదా? ఫీటున్నర కింద ఉంటుంది. మెల్లగా రైట్. అనిందా? అనింది. ఒక ఫ్రెండ్స్ ఇక రిటర్న్ అయినాము. మరి ఎటువంటి సర్కస్ చేసినామో మీరు చూశారు. ఇప్పుడు రాజుగారు పాపం చాలా ఆయాసపడ్డాడు. ఎందుకు వచ్చిండ్రా బాబు వీళ్ళతోనే అన్నట్టుగా. ఎందుకంటే ఈ వయసులో మరి అది ఎక్కటం అనేది చాలా కష్టమైన విషయం. బ్యాంకెట్ ఎక్కినాము. దీనికి మాత్రం సేఫ్టీ జోన్ సెక్యూరిటీ బడే పెట్టారు ఫ్రెండ్స్. వండర్ఫుల్ ఇది. ఇక మనకి ఇంకొకటి బాకీ ఉన్నది, అది కూడా చూసుకొని పోదాం. అది చూపెడతారండి. అది ఒక్కటి అయిపోతే ఏంటిది? మన వీడియో కవరేజ్ అయిపోతుంది. ప్రతి బొగ్గు గనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. బంధు అమ్మవారి గుడి గురించి అది ఇప్పుడు నేను అన్నది అదే ఫ్రెండ్స్. ప్రతి బొగ్గు గనిలో మీరు చూస్తున్నారు, కార్మికులు భయభక్తులతో, భక్తి ప్రపత్తులతో ఒక అమ్మవారి గుడిని వీళ్ళు నిర్మించుకుంటారు అనే విషయం తెలుసు. మనం ఎక్కడికి పోయినా ఇది కనబడుతుంటది. మరి ఇక్కడ ఆ దేవతామూర్తిని తొలగించినట్టు కనబడుతుంది. ఎందుకంటే తొలగించాలని కూడా పూజలు చేసి మాత్రమే తొలగిస్తారు. ప్రతి బొగ్గు గని దగ్గర మాత్రం ఇది ఉంటుంది. ప్లాంటేషన్ ఎప్పుడు ఎన్ని చేసిండ్రు అనేది
ప్లాంటేషన్ గురించి ఉంది అక్కడ 2001 నుంచి చూద్దాం 2004 ఫ్రెండ్స్. అక్కడ వరకు మరి ప్లాంటేషన్ ఉన్నట్టు మన రాజు గారు చెప్తున్నారు. చెప్పండి అదేంటి? ఇది ప్లాంటేషన్ ఆ, 2001 నుండి 2024 వరకు ఎప్పుడు కానీ 80%, 86%, 87%, 90% వరకు కూడా సాటిస్ఫాక్షన్ రేట్ పెంచి ఆ. టోటల్ గా 77.91 అంటే లేదు 1,69,000 1,60,000 మొక్కలు నాటి ప్లాంటేషన్ నాటిన తర్వాత ఇవి పెరిగి మీరు అన్నట్టు 2001 నుంచి కూడా చెప్పండి 2024 వరకు 77.91 హెక్టార్ల సుమారు 78 దాదాపు 78. హెక్టార్లలో 1,69,319 మొక్కలు నాటడం జరిగింది కంపెనీ. ఏ మొక్కలు అనేటివి కూడా దీనిలో వివరణ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇప్పుడు ఎంత వృక్షాలు అయిపోయి ఎంత గ్రీనరీ ఉందో మీరే చూసుకోవచ్చు. అంటే పాతికేళ్లలో ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ వృక్ష సంపద పెరిగినట్టు మనకు కనబడుతుంది. మళ్ళా సిస్టమేటిక్ గా కూడా ఉన్నాయి, అంత నీట్ గా శుభ్రంగా కూడా. అచ్చా, అవును. అవి లేకుండా ఏం ప్రమాదం లేకుండా ఉన్నాయి, పెరిగినాయి. అచ్చా, ఇప్పుడు ఇక్కడ సార్ మరి ఈ వాతావరణంలో మామూలు వ్యక్తులు రావడం నిషిద్ధం కదా? నిషేధం. అంటే అందుకనే ఇది వృక్ష సంపద ఇలా ఉంది. మీ అందరికి ఓపెన్ గా ఉంటే అది బాగుండదు కదా సార్. మనం చూసేదంతా అయిపోయిందా, ఇంకా ఉన్నది? ఇప్పుడు ఇంతకుముందు ఆఫీస్ ఎక్కడ ఉన్నారు? అక్కడ ఆఫీసు, తర్వాత మేనేజర్ గారు, సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సర్వే ఆఫీసర్ అందరూ అక్కడ ఆఫీస్ లో ఉంది. ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఇక్కడ మైనింగ్, అక్కడ అది కనిపించేది ఏది? అది ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ బెడ్ ఉండే. అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా దీన్ని ఇంకా బాగా సంస్కరించింది కేజే అమర్నాథ్ గారు. కేజే అమర్నాథ్ సాబ్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టదు. ఒక్కొక్క ఇంత చిన్న అది కూడా అబెండెడ్ కదా? అన్ని అబెండెడ్, ఇక్కడ ఏం లేవు. ఫ్రెండ్స్ చూశారు కదా, మన సింగరేణిలో మూసివేయబడ్డ గనుల కార్యక్రమంలో ఆ సిరీస్ లో భాగంగా శ్రీరాంపూర్లోనే RK8 బొగ్గు గని మూసివేశారు. దాదాపు 2001లో మూసివేసినట్టు తెలిసింది మనకు. ఈ గనులను చూపించే క్రమంలో మనతో పాటు ఉండి సహకరించిన తిరుపతి రాజు గారు, వారికి కూడా మనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. అయితే ఈ తిరుపతి గారు ఇదే బొగ్గు గనిలో మరి హెడ్ ఓవర్మెన్ కూడా దాదాపు ఒక 6-7 ఏళ్ళు పనిచేసినట్టు తెలిసింది. వీరి సహకారంతో మరి కొద్దిగా ఆయన వయసురీత్యా రిస్క్ అయినా కూడా మనతోని కూడా సాహసం చేసి ఇక ఇదంతా మనకు చూపించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ క్రమంలో ఫ్రెండ్స్ భవిష్యత్తులో మరిన్ని గనులు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సింగరేణి వార్తలు, సింగరేణికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అది మంచి మోటివేషన్గా ఉంటుంది. ఇంకెన్నో అద్భుతమైన విషయాలు మీకు చూపించడానికి వీలుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.